మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. అంటే ప్రియాంక అత్తయ్యని కలవడానికి వచ్చిందా? అసలు ఇద్దరు ఈ టైంలో ఇక్కడెందుకు కలిసి ఉంటారు? ఏ విషయం గురించి అయి ఉంటుంది? హాయ్ మేడం, ఏంటి ఈ టైంలో ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ఏమైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలా? అవును ప్రియాంక, అందుకే నేను ఇక్కడికి పిలిచాను. చెప్పండి మేడం, ఏంటది? స్వీటీ వంశీల గురించేనా? అవును, వాళ్ళ గురించే. అవునా? చెప్పండి మేడం, వాళ్ళెక్కడున్నారో తెలిసిందా? ఆ ఝాన్సీ వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది? ఝాన్సీ ఎందుకు దాచిపెడుతుంది? అసలు తనకేం పని? అంటే పిల్లలు కనిపించిన విషయంలో ఝాన్సీ జోక్యమే లేదా? లేదు, పిల్లలు ఝాన్సీ దగ్గర లేరు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో ఝాన్సీకి కూడా తెలియదు. మరి ఇంకెవరి దగ్గర ఉన్నారు మేడం? అసలు ఎవరు తీసుకువెళ్లారు వాళ్ళని? నువ్వు పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారు అనుకుంటున్నావు? నాకు తెలీదు మేడం. గెస్ చెయ్యి. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు మేడం? చెప్పండి మేడం, ఆ పిల్లలు ఎక్కడున్నారు? నా దగ్గరున్నారు. ఏంటి మీరు చెప్పేది? నిజమా? అయినా వాళ్ళు మీ దగ్గరికి ఎలా వచ్చారు? అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఏంటి మేడం మీరు చెప్పేది? నిజమేనా? మీరొక్కరే ఇదంతా చేశారా? మీరొక్కరే చేశారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా మీరు చాలా గ్రేట్ మేడం, చాలా గ్రేట్. సరే, నెక్స్ట్ ఏంటి? వాళ్ళని ఏం చేయాలి? ప్రియాంక, నిన్ను స్వీటీ వంశీల దగ్గరికి తీసుకువెడతాను. వాళ్ళిద్దరినీ తీసుకెళ్లి ఝాన్సీ దాచిపెట్టిందని మా వదినకి అప్పగించు. అప్పుడు శాశ్వతంగా ఝాన్సీ ఆ ఇంటికి దూరం అయిపోతుంది. అవును, ఇదొక్క విషయానికే శాశ్వతంగా దూరం అయిపోతుందా? ఆల్రెడీ ఝాన్సీ ఆ ఇంటికి దూరంగా ఉంటోంది, కానీ కొంతమంది మనుషులతో క్లోజ్ గానే ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల
కొందరికి మాత్రమే శత్రువుగా ఉన్న ఝాన్సీ అందరికీ శత్రువు అవుతుంది. నువ్వు మా వదినకి ఆ కుటుంబానికి చాలా దగ్గరవుతావు. ఝాన్సీ ఆ ఇంటికి పూర్తిగా దూరమైన తర్వాత టైం చూసుకొని నేను రంగంలోకి దిగి నీకు గౌతమ్కి పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా నేను స్వీటీ వంశీలను ఇద్దరిని తీసుకువెళ్ళి కమల అత్తయ్యకి అప్పగిస్తే ఝాన్సీ చాప్టర్ వాళ్ళందరి దగ్గర క్లోజ్ అయినట్టే. అదే జరిగితే నాకు గౌతమ్ సరికి అడ్డు ఎవ్వరూ లేనట్టే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇద్దరు కలిసి ఎంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారు? వినడానికి అవకాశం లేకుండా పోయింది కదా. ఛా, ఇప్పుడు ఎలా? సరే పద, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను నిన్ను. ఓకే మేడం, పదండి త్వరగా వెళ్దాం.